గెస్ట్ తప్ప ఎవరు లేరు. అవును గురుగారు. ఎవరు కనపట్టాలి, పర్వాలేదు. ఉమ్. వచ్చినప్పుడు చూద్దాం. ఇంకా ఇద్దరమే ఉన్నాం. మరి మిగిలిన వాళ్ళు ఏమైనా చూస్తే అక్కడ ఇద్దరే కనపడుతున్నారు. అవును గురుగారు. జాయిన్ అవుతున్నారు ఒక్కొక్కరు. చూస్తారు కదా. నేను ఆత్మజ్ఞుణ్ణి కానని భావమే ఆత్మానుభవానికి అడ్డము. ఒక్క నిమిషం. ఆత్మ అంటే ఏమిటో ఈ జీవుడికి తెలియదమ్మా. ఫస్ట్ పాయింట్. ఆత్మజ్ఞత, ఆత్మని తెలుసుకోవటం అనేది ఒక కొత్తగా వచ్చే అర్హత కింద భావిస్తున్నారు. అసలు ఆత్మజ్ఞుడు, అనాత్మజ్ఞుడు, జ్ఞాని, అజ్ఞాని అనే పదాలు అజ్ఞాన స్థితిలోనే ఉంటాయి. అజ్ఞానం అంటే దేహబుద్ధిలో ఉంటుంది, లేకపోతే ఉండదు. ఇక్కడ నాకు సత్యం తెలియటం లేదు. ఎంతసేపటికి ఈ దేహము, సంసారము, జగత్తు తప్ప అని అనుకునే వాళ్ళు ఉంటారు. అందరూ వారి ఆత్మని తెలుసుకోలేకుండా ఉన్నాను, అసలు ఆత్మ ఒకటి ఉన్నదని, అది తన స్వరూపమని, ఎప్పటికైనా నేను దాన్ని తెలుసుకుని అదిగా ఉండాలి అన్నటువంటి చింతన ఎవరికీ ఉండదబ్బ. బోధించిన తత్వసి భక్త్యంతో నీవిది కాదు, నీవంటే అదేను అని ఎంత చెప్పినప్పటికీ అది బుద్ధికి అందదు, మనస్సుకి అందదు. సరే, మనం ఆత్మజ్ఞత, ఆత్మస్థితి, తురీయము, సత్యం ఒకటి ఉన్నది అని మహర్షి చెబుతున్నారు కాబట్టి నాకు తెలియటం లేదు అనే భావన ఉండవచ్చు. అంతవరకు. తర్వాత ఏమంటవచ్చు? అనుభవానికి అడ్డు. ఎందుకని ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉన్నాయేమో, నా వ్యక్తిగత అనుభవాలకి నేను ఆత్మజ్ఞుని కాదు అనే భావన అడ్డు కావాలి అని అనుకునే అవకాశం ఉంది. అవును గురుగారు. ఇక్కడ ఎట్నుంచి ఎటు చూచిన ఆత్మకి ఏ అడ్డు ఉండదు. ఫస్ట్ పాయింట్. సూర్యుడి గడ్డ మనం చేయటం పెడితే ఆగిపోతుందా? లేదు. అయితే దేహాత్మ బుద్ధితో చూస్తున్నారు కాబట్టి నాకు ఆత్మ తెలియటం లేదు, నేనెవరో నాకు తెలియదు అనే భావనను మీ స్వరూపానికి అడ్డు అని ద్వైతంలో చెప్తారు. నాకేం తెలియటం లేదు, నాకు ఆత్మ అనుభూతి కలగటం లేదు, నేను ఆత్మజ్ఞుని కాదు అంటే ఎప్పుడైతే ఈ భావాలు తల ఎత్తుతూ ఉన్నాయో అది మీ సహజత్వానికి అడ్డు అని చెప్పదు. అంతవరకు చూడండి ఎట్లా ఉంటుంది. అసలు ఆత్మ అనుభవం అయ్యే ఉంది అంటే ఇక్కడ దేహాత్మవృత్తితో చూస్తున్నారు కాబట్టి కొత్తగా ఏదో నా అనుభవం, ఆత్మానుభవం వస్తుందని, అది రాకపోతే నాకు ఆత్మజ్ఞుని నేను కాలేనేమో అని
వ్యక్తిగతంగా ఆలోచిస్తున్నాడు ఇక్కడ. ఉమ్, పరిమితత్వాన్ని పెట్టుకుని ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తున్నాడు. ఉమ్, కాబట్టి ఏం చెబుతారు? నీవే అదని చెబుతారు. ఉమ్, నువ్వు ఆత్మగానే ఉన్నావని చెబుతారు. ఉమ్, అంతకంటే ఏమీ చెప్పలేదు. ఉమ్. మొత్తం చూడండి, అయిపోయింది. ఇంకోటి ఉంది గురుగారు. అనుభవించవలసింది లేదు, అనుభవించవలసిందే లేదు. అది ఇక్కడ అసలు విషయం చెబుతున్నారు. ఉమ్, వ్యక్తిగత అనుభవాలు అంటూ ఉండవు అని స్పష్టం చేస్తున్నారు. ఉమ్, There cannot be any individual realization. ఉమ్, దేహాత్మ వృత్తిని నీవు బట్టి పెట్టుకుని నాకు ఇంకా ఆత్మప్రకాశం కాలేదు అని నీవు అనుకుంటుంటావు. ఉమ్, వ్యక్తిగత అనుభవాలు ఇక్కడ ఉండవు ఉమ్, అని చెప్పడం. ఉమ్, అది ఇంకా జటిలంగా ఉంటుంది ఆ మాట. ఉమ్, ఎందుకని చాలా మందికి ఆత్మానుభవం అయింది అనుకుంటారు, ఉమ్, వ్యక్తిత్వంతో దర్శించారు అనుకుంటారు. ఉమ్, ఎందుకు చెబుతున్నారు? అది ఇప్పుడు ఉన్నది, వ్యక్తిగతం కాదని. కారణం అహంకారము ఆది నుంచి తృణీకరించబడింది కాబట్టి. ఉమ్, మీకు ఆత్మ తెలియకపోవచ్చు. ఉమ్, ఉమ్, ముఖ్యంగా ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఉమ్. వాట్ ఈస్ దేర్ ఇన్ రియలైజేషన్? యూ రియలైజ్ దట్ దిస్ ఈజ్ అన్రియల్. అంతవరకు అవును, అవును గురుగారు. ఉమ్, నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యమని గుర్తించు. ఉమ్, ఉమ్, దాంతో ఉమ్, దాదాపు నీవు టార్గెట్ చేరినట్టే. ఉహు, ఉమ్, ఎందుకని ఇది ఉమ్, సత్యం అనుకుంటూ ఇందాక చెప్పిన మాటలు చెబుతున్నారు. ఉమ్, నాకు ఆత్మ ప్రకాశం కావటం లేదు, ఉమ్, ఆత్మజ్ఞానం ఎప్పుడు అవుతాను, ఎన్ని జన్మలు ఎత్తాలో, ఉమ్, ఎన్ని కర్మలు చెయ్యాలో అనే భావన. ఉమ్, ఈ ద్వైత జ్ఞానం సత్యం అనుకుంటున్నావు కాబట్టి ఉమ్, నీకు వచ్చిన సమస్య. ఉమ్, కాబట్టి యూ రియలైజ్ దట్ దిస్ ఈజ్ అన్రియల్. అది నీ చేతుల్లో ఉంది. ఉమ్, 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 ప్రతి మనిషికి, ప్రతి జీవికి మనోబుద్ధి చిత్త అహంకారాదుల్లో ఉమ్, బుద్ధిని ఉపయోగించి ఉమ్, నిత్యమేది, సత్యమేది, ఉన్నదేది, లేనిదేది, ఉమ్, పుట్టి పెరిగి నశిస్తున్నదేది, పుట్టుక లేనిదేది, ఇవన్నీ కూడా ఆలోచించే ఇంటలెక్చువల్ కెపాసిటీ జీవుడికి ఉంది. ఉంది. ఉమ్, మొన్న ఒక స్టేటస్ లో పెట్టాను, గుర్తుందో లేదు. ఉమ్, చీకటికి వెలుగు ఔషధం, మరి ఆత్మజ్ఞానానికి ఈ జగత్తు మిథ్య అని తెలుసుకోవడం తెలుసుకోవడం. అవసరం. అవును, పెట్టారు గురుగారు. అవును. ఉమ్, కాబట్టి వ్యక్తిత్వంతో, పరిమితత్వంతో, జీవభావనతోటి నీవు ఆత్మని తెలుసుకోవాలని శ్రమపడద్దు. ఉమ్, ఇప్పుడు నువ్వు చూస్తున్నటువంటి సంసారము, ఉమ్, జగత్తు, అవస్థాత్రయములు, కష్టసుఖాలు ఉమ్, అనుభవిస్తాను అనుకుంటున్నావుగా, ఉమ్, ఈ స్థితి అసత్యము. అసత్యం, అవాస్తవం. అది. ఉమ్, మరి ఇది అసత్యం అని తెలియాలి అంటే విచారం చేయాలి కదా. అవును గురు. ఆదిశంకరులు ఇదే మాట అన్నారు. ఉమ్, ఉమ్, జగత్తు సత్యమైతే నీ అంబడి ఉండాలి నిద్రించేటప్పుడు. ఉమ్, నీ దేహం సత్యమైతే దేహంతో పాటు నువ్వు కలగలాలి, నిద్రించాలి, పొరగటాలి. అవును. కాబట్టి నాది దేహం అంటున్నావు అంటే అర్థం ఏమిటో తెలుసా? దేహానికి విడిగా విడిగా ఉన్నట్టే ఉన్నట్టు లెక్క. ఉన్నట్టే. ఉమ్,
అని ఆదిశంకరులు హ్మ్. 6వ శతాబ్దంలో చెప్పడం జరిగింది. హ్మ్. కాబట్టి సాధించేది కాదు. ఇప్పుడు లోకంగానే హ్మ్. ఇది ఒక కలసమము, అసత్యము, ఉనికి లేనిది. ఇది ఎంత అసత్యమైన ఆత్మను విడిచి లేదు సుమా. హ్మ్. ఇదిగా దీనికి ఎగ్జిస్టెన్స్ లేదు. హ్మ్. అలా కనపడుతుంది పూర్తిగా. పోతుంది. హ్మ్. ఏమో అవును గురుగారు. పూర్తిగా చదువుతారు. నేను ఆత్మజ్ఞుణ్ణి కానని భావమే ఆత్మానుభవానికి అడ్డము. అనుభవానికి అడ్డు. అసలు ఆత్మ అనుభవం అయ్యే ఉంది. అనుభవించవలసిందేమి లేదు. మోస్ట్ ఇంపార్టెంట్. అనుభవించాల్సింది ఏమీ లేదు, హ్మ్. తెలుసుకోవాల్సిందేదీ లేదు. నేను ఉన్నానన్న జ్ఞానం ఆల్రెడీ ఉన్నది. హ్మ్. స్మరణ రూపేణ ఉన్నది, ఎరుక రూపేణ ఉన్నది. అది బేసులో లేకపోతే నువ్వు ఇక్కడ దేహాదులతోటి లోకాలు దర్శించవు. హ్మ్. అసత్యమే కావచ్చు, కలే కావచ్చు. హ్మ్. అవును గురుగారు. హ్మ్. చాలా స్పష్టంగా ఉంది. అవును గురుగారు. ఇదంతా అది అవాస్తవమని గుర్తించడమే. అసత్యం అని అదే. ఆ! వాస్తవం కాదు అసత్యమని. పరచాలి. హ్మ్. ఇప్పుడు భాషము అభాషము అనేది ఇంకొంచెం లోతుగా వెళ్ళాలి. హ్మ్. హ్మ్. ఏమనుకుంటున్నావు కళ్ళు తెరవంగానే ప్రేమ సంసారం సత్యం అనుకుంటూ పరిగెడుతుంటావు. హ్మ్. హ్మ్. భాషిస్తున్నది నీ మనస్సులో. అవును గురుగారు. దేహాత్మ బుద్ధి తల ఎత్తింది. హ్మ్. చూసినట్టు. అవును. ఇంకోటి గురుగారు, మీరు నాలో ఉన్నదే బయట కనబడతా ఉంది. అది కొంచెం క్లియర్ చేయండి గురుగారు. శక్తులప్ప. ఆ! నీకు ఆలోచన వస్తుందా? హ్మ్. ఆలోచన వచ్చింది కాబట్టే నువ్వు ప్రశ్న అక్కడ ఉన్నావు, లేకపోతే అక్కడ ఉండవు. ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటావు. ఆలోచన వచ్చింది కాబట్టి వెళ్ళాలి, చూడాలి, ఉండాలి అనే భావన నీలో ఉంది. ఆ! ఏం చూడాలి? చూసే ప్రదేశం కూడా నీలోనే ఉంది. అంటే ఆలోచన అంత పవర్‌ఫుల్లా గురుగారు? అంటే ఆలోచన బట్టి మనం ఆ బయట దాన్ని చూస్తున్నామంటారా? ఎందుకు వచ్చింది ఆలోచన అని ప్రారంభంలో ఉంది. కర్తగా వెళ్ళావు నువ్వు అక్కడికి. హ్మ్. కర్తృత్వం అంటే ప్రారంభం ఉంటుంది. హ్మ్. ప్రారంభం అంటే అనుభవించాల్సింది ఉంటుంది. హ్మ్. చూడటము, వినటము, తినటము, తిరగటము ఇవన్నీ కర్మలో భాగాలేగా. అవును గురుగారు. అవును. దానికి బేస్ ఏమిటి? ఆలోచన. ఆలోచన. హ్మ్. సపోజ్ ఆలోచన రాలేదనుకుంటాం, హ్మ్. అసలు ఇంట్లోంచి అడుగు బయటేస్తావా? లేదు. లేదు. అంటే నీలో ఉన్న ఆలోచనే హ్మ్. అది కలిగి బయట కనపడుతుంది. దృశ్య రూపేణ కనబడుతుందది. కనపడుతుంటారు సార్. హ్మ్. హ్మ్. అంటే మరి ఈ పుట్టుక కూడా ఆలోచనే, నేను పుట్టాను అనుకోవడం వల్లనే ఆ పుట్టుక కారణమవుతుందంటారా? అది కూడా అంటారా? వాసన వల్ల పుడతారు. వాసన వల్ల. ఆ! ఆలోచనలు బంధమై కూర్చుంటుంది. నువ్వు ఇట్లా తిరుగుతూ తిరుగుతూ ఒక ప్రదేశం బాగుంది అనుకున్నావు అనుకో, హ్మ్. ఇక్కడ ఉంటే బాగుండు అనుకుంటే అక్కడే పుడతావు మళ్ళీ. అవును. అవును గురుగారు. హ్మ్. నువ్వు ఆలోచన. బాగుంది అనుకుంటే అక్కడే పుడతావు. హ్మ్. అది అక్కడ కర్తృత్వం వచ్చింది కాబట్టి. బంధం ఏర్పడుతుంది బంధం దాంతో. ఏర్పడుతుంది. హ్మ్. హ్మ్. కాబట్టి మనస్సులో ఉన్నదే నీవు దర్శిస్తావు. రాగద్వేషాలుంటే అవి దర్శిస్తావు. హ్మ్. ఏమో? ఆ! అందుకని హ్మ్. సంకల్పం అక్కడ ఉంది, నీ లోపలే నా ఉంది లోపల సంకల్పం. ఉంది. అవును. నా లోపల నుంచే సంకల్పిస్తున్నాను. నీ సంకల్పం ఉంది కాబట్టి నీవు ఆ పని చేయగలుగుతున్నావు బయట ఉంటే. హ్మ్. సంకల్పమే లేదనుకుంటాం కాసేపు, హ్మ్. ఎక్కడికి పోవు. హ్మ్. ఇప్పుడు మహర్షి జీవితమే తీసుకోండి. హ్మ్. ఏ తొలి చెల్లులో మగురులోనో ఉండకుండా హ్మ్. సంకల్పం వచ్చింది అక్కడ. హ్మ్. అరుణాచలం అనేసరికి ఒక ప్రేరణ వచ్చింది. హ్మ్.
ఎలా అయినా అక్కడికి పోవాలి ఉమ్, అనే ఒక మోటివేషన్ ఏర్పడింది. ఉమ్, తనకు 16 ఏళ్ళ వయసు, తనకి దారి కూడా తెలియదు, ఉమ్, చూడాలన్న తప్పన. ఏదో టికెట్ కొనుక్కున్నాడు, రైలు ఎక్కాడు. ఆ మౌలిగా అన్నాడు, నువ్వు ఎక్కడికి పోవాలనేది పోదు అంటే దిగిపోయినాడు. దిగిపోయినాడు, పోవాలని తెలియదు. మరి గురుగారు ఇప్పుడు ఆలోచన వచ్చింది. ఆలోచనని మనకి ఇప్పుడు తిరువన్నామలై ఆ పట్టణము కనపడాలి అంటే ఆల్రెడీ అది ఉంది కదా. అది ఉంది కాదు, నువ్వు ఆలోచిస్తూనే ఉంది. అందరూ తిరువన్నమలై పోవటం లేదే, ఇప్పుడు ఉంది కదా అంటున్నావు. ఆ, అదని చెప్పి నీ మనస్సులో ఆలోచన ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళావు కాబట్టి ఉంది అంటున్నావు. ఆహా, ఉమ్, ఉమ్, ఓ, కైలాసాలు వైకుంఠాలు ఉన్నాయా అంటే నీ ఆలోచన. ఉమ్, నీకంత నిజం, అవి అంతే నిజం. ఉమ్, తిరువన్నామలై కూడా అంతే నిజం. ఉమ్, దరిలో తిరువన్నామలై ఉమ్, ఉమ్, అసలు సృష్టి లేదంటుంటే ఉమ్, కదా. ఉమ్, ఆలోచన లేని మనస్సు ఆత్మగానే ఉంది. ఆత్మలో సృష్టి ఎక్కడ ఉంది? ఉమ్. అంటే కేవలం ఆ చెప్పు. అంటే ఇప్పుడు మనకి ఆలోచన లేకపోతే ఇంక అక్కడ ఆ, ఇంకా ఆ, నామరూపాలు ఏమీ లేవు అంతే. అక్కడ ఇంకా ఏముండదు. నువ్వే లేవు. నేను లేను. బుద్ధి కళ ఎత్తకపోతే పరిమితమైన జీవుడే లేడు అక్కడ. ఉమ్, నువ్వు అడగచ్చు ఏముంది అని. ఆత్మే ఉంది, ఉమ్, అది కొత్తగా రాదు. ఇప్పటికే నువ్వు ఆత్మగుడే ఉంటావు. నువ్వే అదేం చెప్పడం ఇందాక దాంట్లో ఉమ్, చెప్పాను. ఉమ్, ఉమ్. ఆలోచనే అన్ని అనర్థాలకి కారణం. అవును గురుగారు. ఆలోచన లేదనుకో, పెయిన్ ఎక్కడుంది, ప్రెషర్ ఎక్కడుంది, ప్రదేశం ఎవరికి తెలియదు. అవును. ఆలోచన వచ్చిందంటేనే ఇవన్నీ కనబడుతున్నాయి, బయట వస్తున్నాయి. తీరా ఆలోచన అంటే ఏంటో చూద్దాం. ఏమీ లేదు. ఏమి లేదు. పోనీ తిరువన్నామలై చెప్పిన దాన్ని తిరువన్నామలై ఉన్నాను, పవిత్రమైన స్థలమని నువ్వు అనుకుంటూ బయలుదేరా. చదువు ఇంకా ఆనందే. అయిపోయింది గురుగారు, అయిపోయింది. అమ్మా సరోజ, నన్నేదో నువ్వు అడగబోతుంటే అదృశ్యమైంది. గురువు గారు, అదే హృదయం అంటే కుడి ఎడమలు లేవన్నారు. నేను అనుకున్నాను అంటే హృదయం కుడివైపు చూపించినా కూడా హృదయం సర్వాన్ని ఆక్యుపై చేసి ఉంది. దానికి కుడి ఎడమ కింద పైన ఏమీ లేవు అని అసలు చెప్పారండి గురువు గారు. హృదయము అంటే నీవు అనుకునే గుండెకాయ కాదు, నీవు అనుకునే కుడి పక్క కాదు. గురువు గారు, మరి ఎందుకు కుడి పక్కకి పెడుతున్నాడు? అహంకారం ఎక్కడ ఉంటుంది అని అడిగారు. ఈ వ్యక్తిత్వము ఎక్కడ ఉంటుంది? దేహమంతా అన్నాడు. కాదు కాదు, దాని మూలం ఎక్కడ ఉంటుంది? తనలో ఉంటుందంటే తనలో ఉండదు. పుట్టించేటప్పుడు వాడిపోతావన్నాడు. కాబట్టి ఈ వ్యక్తిత్వ మూలము, అహంకార మూలము కుడివైపు ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇది నాది అన్నప్పుడు కుడివైపు తీసుకెళ్తున్నావు చెయ్యి అని చెప్పడం. దేహంలో వ్యక్తిత్వము మూలము ఎక్కడ అంటే కుడి పక్కన. ఇదే హృదయ స్థానం అన్నారు. పోనీ దాని మీద ధ్యానం చేయమంటారా? నో 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 నో, ఇట్ ఈస్ నాట్ ఏ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్. అది ధ్యాన కేంద్రం అది కాదు. ఇట్ ఈస్ ఏ సీట్ ఆఫ్ మెడిటేషన్ అన్నారు. అదే గురువు గారు, సీట్ ఆఫ్ అంటే అమ్మగా చెప్పారు అక్కడ. అవునండి, అవును. అంటే నేను ఉన్నానన్న ఎరుక
కుడి పక్క ఉందా, ఎడం పక్క ఉందా, లోపల ఉందా, బయట ఉందా అంటే దేంతో సంబంధం లేదు. గురువు గారు. కానీ దేహాత్మబుద్ధి జనించినప్పుడు నేను వ్యక్తి అన్నప్పుడు, నీవిది నాది అన్నప్పుడు నీ చెయ్యి కుడి పక్కకి వెళుతుంది అని చెప్పడం. అవును గురువు గారు. అంతేగాని కుడి పక్కన ఆత్మ ఉంది అని కాదు. అసలు ఆత్మకి సృష్టికి సంబంధం లేదు. నిద్రపోతున్నారు, ఎటుపోయిందో భూషానికి పోయి. అందుకని ఏం స్పష్టం చేశారు? హృదయస్థానము అనేది, అహంస్ఫురణ అనేది కుడి లేదు, ఎడమ లేదు, బాహ్యాంతరాలు లేదు అంటూ తురీయ స్థితిని చెప్తున్నారు అక్కడ. అంతేగాని కుడి పక్కన ఆత్మ ఉంటుందనేది సరైంది కాదు. ఈ దేహంలో ఈ వ్యక్తిత్వం ఎక్కడ ఉంటుందంటే ఏమని చెబుతా? దేహం మొత్తం ఉంటుంది. ఈ కాలు కూడా నాదంటావు, తల నాదంటావు. అవునండి. ఈ నాది అనేవాడు ఈ అహంకార మూలం ఎక్కడ? రిఫరెన్స్ టు ది బాడీ. అవునండి. అప్పుడు పాయింట్అవుట్ చేస్తాను, నేను అనేది ఇటువైపు చేస్తాను కాబట్టి అది అహంకార మూలం. అంతవరకు. పోనీ నిజంగా అహంకారం ఉన్నదా? లేదు. మరి ఆత్మ ఎక్కడ ఉన్నది? దేహ సంబంధం లేకుండా ఉన్నది విశేషం. గురువు గారు. నువ్వు నిద్రపోతున్నావు, దేహంతో లేదు సంబంధం, ప్రపంచంతో సంబంధం లేదు. అవునండి. నీవు నష్టము కాకుండా ఉత్తరాహిత్యమై ఉన్నావు సుషుప్తావస్థలో. నువ్వు ఒక దేహాన్ని పట్టుకుని వెళ్ళబడుతున్నావు నిద్రలో కూడా. అవునండి. అవును. అక్కడ ఉన్నది ఆత్మేనని చెప్పినా ఉపయోగం లేదు. అవును, కరెక్ట్ గురువు గారు. మరి అక్కడ ఉంది ఆత్మ అంటే ఇక్కడ కూడా ఆత్మ ఉండాలిగా, తెలియటం లేదుగా. కాబట్టి అవస్థాత్రయములు 3 అసంఖ్యములు, మాయాజనికములు. ఇంకేమైనా డౌట్ ఉందా? లేదు గురువు గారు, అర్థమై క్లారిఫై. ఏమైనా రవి గురువు గారు ఆలోచిస్తున్నావేంటి? అది అంటే మన ఆత్మ అనుభవము, ఆత్మకి అంటే అక్కడ అనుభవించేది, అనుభవించేవాడు జనరల్గా 2 ఉండరు కదా గురువు గారు? 2 ఉండరు కాబట్టి ఆత్మకే అనుభవం అన్నారు. 2 ఉంటే రవిగా నువ్వు ఆత్మను తెలుసుకోవచ్చు. రవి ఈజ్ ఫౌండ్ టు బి నాన్ ఎగ్జిస్టింగ్. పాము సపోజ్ టు బి నాన్ ఎగ్జిస్టింగ్. భ్రమ, భ్రాంతి. నువ్వు ఎంత ఉన్నా నీకు పాము భయం కలిగింది, ఆ పాము తాడుని తెలుసుకుంటుందా? తెలుసుకోగలదా? తెలుసుకోలేదు. అది పాయింట్. ఇక్కడ కూడా నీవు ఆత్మవై ఉంటూ దేహాత్మబుద్ధి జనించినప్పుడు పరిమితమైనట్లుగా ఒక భ్రాంతి, దేహానికి పరిమితమైనట్లుంటుంది. అట్టి వ్యక్తిత్వము ఆది నుంచి తృణీకరించబడింది అందరిగా. అటువంటి వ్యక్తిత్వంతో ఆత్మను ఎలా తెలుసుకుంటాం? అందుకని ఈ 2 కూడా ఆపోజిట్స్. గురువు గారు, మరి అనుభవం ఎవరికి గురు అయితే? ఆత్మకేనా? వెరీ సింపుల్. ఆత్మ అనుభవం, ఆత్మ స్వయం ప్రకాశము కాబట్టి జ్ఞాన వృత్తి చేత నేను ఉన్నానని అది ప్రకాశిస్తూ ఉన్నది.
అదే తత్వవశి వాక్యం. మరి ఇక్కడ ఈ పరిస్థితి ఏమిటి? ఇది పూర్తిగా అసత్యము, అభాసము, స్వయం ప్రకాశం లేదు ఇక్కడ. అందుకని ఈ మాయా నేను తన మూలం తెలుసుకోలేడు, అంతేకాదు తన ఉనికిని కూడా తెలుసుకోలేడు. ఇప్పుడు దేహం నాది అన్నవు బాగానే ఉంది. గురుగారు. నాది అనేవాడు ఉన్నాడేమో చూడు అన్నప్పుడు ఈ అహంకారమే కదా బ్రతకాలి. అది బ్రతకలేదు. ఎందుకు బ్రతకలేదు? దానికి ఉనికి లేదు కాబట్టి. నీవెవరివో తెలుసుకో. ఇక్కడ చాలా విచిత్రంగా ఉంటుంది. తెలుసుకో అనేది ఆత్మని ప్రశ్నించడం, అహంకారాన్ని ప్రశ్నిస్తున్నారు. దాని ఉనికి ఆత్మే కదా గురువు గారు. దాని ఉనికి ఆత్మ అని చెప్పి జీవుడు తెలియపోయినా ఆ ఆధారంగా ఇది ఆధారంతోనే ఉంది కదా ఇది. అనుకుంటున్నావు. అది ఆధారమో నిరాధారమో ఉనికి లేనిదో. అందుకనే ఆదిశంకరులు సర్పరచ్చు భయభ్రాంతి అన్నారు. తాడు ఆధారమే, కానీ తాడులో తాము లేదు. నీవు పొరపాటు పడ్డందుకు తాడుని బ్లేమ్ చేస్తే ఉపయోగం ఏంటి? నీవు ఆత్మగా ఉండక దేహమంటూ నువ్వు బయటకు వచ్చి ఆత్మని వినిపిస్తావా? ఆత్మ అన్నడు జీవుడు కాలేదు. ఆత్మ అంటే సింపుల్ అవేర్నెస్, జ్ఞానం. అది దేనిని చూడకపోతే తనకు తాను అనంతంగా ఉంటుంది. అక్కడ జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు, జనన మరణాలు ఉండే ప్రసక్తి లేదు. దేహాత్మబుద్ధిని అట్టిపెట్టుకుంటూ నీ సహజత్వాన్ని దర్శించాలంటే కుదరదు. ఆ మాత్రము మూల్యము చెల్లించక తప్పదంటాడు. దీనిని వదులుకోవాలి. వదులుకోవటం అంటే వ్యక్తిత్వము, పరిమితత్వము తల ఎత్తకూడదు. సమస్య ఎక్కడ వస్తుంది? వ్యక్తిత్వాన్ని అట్టిపెట్టుకుంటూ దర్శించాలంటే అసలు కుదరదు. గురువు గారు, ఇది ఉంటే అది ఉండదు అనమాట. ఇది అహంకారం, వ్యక్తిత్వము, ఆలోచనలు ఉంటే అది కనిపించదు, అది ఉండదు. అది ఉందని తెలియదు, తెలియదు, గుర్తించలేదు. అక్కడే తాడున్నా నీకు తెలియదు. సరాసరి వెలుతురులో తాడే కనపడిందనుకో, మీకు బాంబే వేస్తుందా? వేయదు గురువు గారు. కాబట్టి ఇది ఎందుకు నీకు భ్రమ కలిగింది? సత్యము నీ స్వరూపం అని తెలుసుకోవాలి. ఎందుకు ఈ సృష్టి కనపడుతుంది? అసత్యం అని తెలుసుకుని సత్యంగా మిగిలిపోతాయి. అట్లా ఇంకా సింపుల్ మాటల్లో ఏమన్నారు మహర్షి? బిఫోర్ ది సెల్ఫ్ రియలైజేషన్ శిశువుగా జన్మించక తప్పుదు అన్నాడు. అంటే అజ్ఞానం జనించాలి, విచారించాలి. ఇది కాదని చెప్పి నేనుగా ఉంటాను. చాలా విచిత్రంగా ఉంటుంది. నువ్వు అనుకున్నట్టు నేను రెండూ లేవు, అది లేవు. నేను ఒకటే ఉంటుంది. ఒక నేనుకి ఒకే మాయా నేను కనపడుతుంది. ఒక తాడికి ఒక పాము కనపడ్డది. ఆ మాయా నేనుకి కళలో కనపడ్డట్టు ఇతరులు కనపడతాడు. బంధాలు పెంచుకుంటావు, బాధలు అనుభవిస్తావు. మాయలు నాది అనుకుంటూ బాధ్యత అంటావు, బరువు అంటావు.
నువ్వు చేయకపోతే ఎట్లాగంటావు, ఎవరు చేస్తారంటావు, ఇదంతా కూడా సరే ఇవన్నీ నీ కర్మలో భాగమని ఓ సిద్ధాంతం అక్కడ నెట్టి పెట్టారు. అనేది చెప్తాను. గురుగారు అంటే ఇది ఈ శిశువుగా జన్మించక తప్పదు అంటే ఇది కూడా ఏదో ఒక చట్రంలో ఇరుక్కొని దాని నుంచి తప్పించుకొని సాక్షాత్కారం వైపు వెళ్ళాలి అన్నట్టుగా ఉంటుంది కదా గురుగారు ఇది కూడా. అంతేగా మరి అనుభవిస్తే కదా దేవుడి గురించి ఆలోచించేది. నీకు కష్టమే లేదనుకో భగవంతుని గురించి ఎందుకు అనుకుంటావు? అవును. మరి నిన్ను నడిపిస్తూ నీలో పరివర్తన తీసుకువస్తూ తాను ప్రకాశించాలి కదా. సో ఫైనల్ గా ఏమన్నారు, ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్. తాడు అనేది ఒకటి ఉండబట్టి కదా నీకు పాంభయం కలిగింది. తాడే లేదని పాంభయం కలుగుతుంది. అసలు పుట్టాల్సిన అవసరం ఏంటి? కాబట్టి ఎటు నుంచి ఎటు చూసినా చూచే నేను బౌండ్ టు బి నాన్ ఎగ్జిస్టింగ్. ఆ నేను మూలం ఉందే ఆధారం, అది మాత్రమే సత్యం. తాను మూలం ఉందే తాడు మాత్రమే సత్యం. అట్లా ఇటువంటి ఉదాహరణ చాలా చెప్పారు శంకరులు కూడా. వెండిగా కనపడుతుంది, వెండిగా కనపడుతుందని చెప్పి కలెక్షన్ కోసం వెళ్ళామనుకో చెప్పలేక ఉంటాయి, అక్కడ వెండి ఉండదు. చీకటిలో అరటి దొంగ అనుకున్నట్టుగా ఒక పోస్ట్ గా కనపడుతుంది. చీకటి అంటే వెలుతురు లేని స్థితిలో పూర్తిగా మసక చీకటి. పూర్తిగా చీకటి ఉంటే ఏం తెలియదు. చెప్పండి శ్రీనివాసరావు గారు, రానుందా ఇది అదృశ్యం అయిపోతుంది. ఏమీ లేదని చెప్పే లోపలే ఇది ఏమీ లేదు సార్, ఏమీ లేదు సార్, ఇంత పుస్తకం క్లియర్ గా ఉంది. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, చెప్పే పెట్టకుండా వితౌట్ ఎనీ సిగ్నల్ అదృశ్యమైపోయేది శరీరం. అనుక్షణం మనస్సులో ఉంటాడు. దీన్ని పట్టుకుని వేలాడి ఇదేదో సత్యం అనుకుంటూ నానా యాతనలు పడుతూ ఉంటారు. ప్రారంభం తీరిపోయింది అంటే ఎవరితోనూ చెప్పదు. ఇదే అన్నారు మనిషి. ఎంగిలి ఇస్తరాకన్నారు కదా, అంతేగా అవతల పారేస్తూ అర్థం పెట్టు. వెండి పళ్ళలాగా దాచుకోకూడదు. మీరు ఎంత దాచుకున్నా ఎందుకు పనికిరా తినేవాడు. ఏమన్నా సరోజ, అరుణ ఏమన్నా ఉందా? ఇంకా ఏం లేదు గురువు గారు. ఏమన్నా శోభ ఉన్నావా? ఉన్న గురుగారు. నమస్కారం గురుగారు. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. ఏమిటి ఇట్లా అంటున్నారు అంటున్నామేమో, కాలమే లేదంటుంటే మళ్ళీ ఇదే హ్యాపీ ఉగాది, హ్యాపీ నరక చతుర్దశి, హ్యాపీ శ్రీరామనవమి. చట్టంలో ఉన్నావు కాబట్టి క్యాలెండర్ తిరగేస్తున్నావు. కాలమే లేదు. కృష్ణ పరమహంస గీతలో కూడా కాలోస్మి అన్నాడు. కాలానికి అతీతమైనది ఈ సైజత్వం. ఇవన్నీ హ్యాపీ ఉగాది అన్హ్యాపీ ఉగాది రేపు తెలుస్తుంది. అసలే క్రోధి నాకు వచ్చడం ఎన్ని అరాచకాలు ఉంటాయో ఎవరికి తెలుసు. అదే హ్యాపీనెస్ అనేది ఒక ఆలోచన అమ్మా.
ఆలోచన అంటే ఇప్పుడు ఉంటావు. చెప్పండి. గురుగారు అదే మౌనంగా ఉంటే మౌనంలో ప్రారంధం వెళ్ళిపోతుందా గురుగారు? ఒకవేళ మౌనంలో ఉంటే మనం పోదమ్మా, ఆత్మ ప్రకాశం ప్రారంభం దేహాన్ని వెంటాడుతుంది. మరి మౌనం ఇలాగా మౌనానికి ప్రారంభానికి సంబంధం లేదు. లేదు. మౌనం అంటే ఆత్మస్థితి. గురుగారు మౌనం అంటే ఊరికే ఉంటాం కాదు, ఆత్మస్థితి మౌనం. ఆత్మస్థితి ఆ సమయంలో ప్రారంధం ఉంటుంది కదా గురుగారు. ఒకవేళ మౌనంగా లేకపోతే ప్రారంధం అనుభవిస్తారు కదా, కర్మ అనుభవిస్తారు. అయితే ఉన్న కర్మ సెల్ఫ్ రియలైజేషన్ కి, ఆత్మ ప్రకాశానికి, దేహ మరణానికి, పుట్టుకి సంబంధం లేదు. మహర్షి 1950 దాకా దేహంతో ఉన్నాడు. ప్రారంభం ఉంది కాబట్టి ఉన్నాడు అంతవరకు. సత్యము తెలిసినా గాని ఆత్మ ప్రకాశంతో అదృశ్యమైపోదమ్మా. గురుగారు అంటే ఇప్పుడు ప్రస్తుతం ద్వైతంలో ఉన్న మౌన సమయం గురించి అడుగుతున్నాను గురుగారు. ద్వైతంలో ఉన్న మౌనం కాదు, అది మౌనం కాదు. కూడిన ఆలోచన లేని మనస్సే మౌనం. అదే ఆత్మ. గురుగారు ఆత్మ అంటే నీ సహజత్వం. నీకు సత్యము ప్రకాశించినప్పటికీ, నీ దేహము నీవు కాదనుకున్నప్పటికీ, నీవు పుట్టలేదనుకున్నప్పటికీ, దీనికి ఎక్స్పైరీ డేట్ ఉంది, అంతవరకు ఉంటుంది. సత్యం తెలిసింది కదా, ఎగిరిపోవాలంటే పోదమ్మా. సత్యం తెలిస్తే ప్రారంధము అంటే సంచితము, ఆగామి, ప్రెసెంట్ అంతా పోతుంది కదా. అది ఉంటుందా లేదా పక్కకు పెట్టు. అసలు కర్మే లేదు, జన్మే లేదు, పుట్టలేదు. అసలు విషయం అది. నువ్వు ఎంతసేపటికి నీవెవరినో తెలుసుకోకుండా కర్మ ఉంటుందా, సంచితం ఉంటుందా, ఆగామి ఉంటుందా అంటున్నావు. అది తెలుసుకుని నీవుగా నిలిచినప్పుడు వీటిని గురించి అనుకునేవాడెవడు? ఎవడు ఉండడు. నాకు అనుభవంలో అమ్మా, సృష్టి లేదు, కర్మ లేదు, జన్మ లేదు, కాలము లేదు, ఇక ముందు ఉండకూడదు. పైగా మరణించాక వస్తుందేమో ఆత్మ ప్రకాశం అనేది పెద్ద పొరపాటు. అసలు పుట్టుకే లేకపోతే మరణానికి సంబంధం లేదు. కాబట్టి మౌనంగా ఉంటే కర్మ తీరుతుందా? పోదమ్మా. అసలు లేని దానికి కర్మ ఏమిటి? ఆది నుంచి అహంకారం ధృవీకరించబడింది అన్నాడు. అంటే ఇప్పుడు మనం అనుకొని మౌనం కదా మెడిటేషన్ చేసేదానికి. అయితే ఆ మౌనంగా మనం కూర్చునేటప్పుడు ఏదో కర్మ చేస్తాం. అనుకునేవాడు లేడు అక్కడ. నీవు ఒక పని గుర్తు నీ ఇష్టం ఉన్నా లేకుండా కర్మలు చేస్తే ఏ పని మీదనైతే భయం వచ్చిందో అది జరిగి తీరుతుంది. నీకు ఆప్షన్ లేదు. ఇది మానాలి, ఇది చెయ్యాలి అని నీ చేతుల్లో లేదు. అంటే మౌనంగా ఉండటం కూడా నా ప్రారంభంలో ఉన్నదేనా గురుగారు? మౌనంగా ఉండటం అనేది నువ్వు సరిగా దృష్టికోణంలో చూడటంలే. అవును. మౌనము అంటే ఆత్మస్థితి. ఆత్మ. మౌనమే శరణ్యం అంటుంటాను, అదే నీ నిజ స్వరూపం అంటాను. అంతేగాని నేను పనులు చేయకుండా కూర్చుంటాను. కృష్ణ పరమాత్మ ఏమన్నాడు? నీ కర్మలు చేయాలి, ఫలితం నేను ఇస్తానన్నాడు. నీ చేతుల్లో లేదని కర్మలు మానుతావేమో అని కూడా చెప్పాడు. అహంకారం లేని స్థితి మౌనం గురువు గారు కదా. ఆలోచన లేని ఎరుకతో కూడిన మానసిక స్థితి మౌనం. అంతేగాని పనులు చేయకపోవడం, ఆలోచన లేకపోవడం మౌనం కాదు. దాన్నే గతంలో కూడా చెప్పుకున్నాం. వాచక మౌనము, శారీరక మౌనము, చక్షు మౌనము, అది కాదు.